హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి వృత్తి ధర్మం 6వ రోజు. కౌశికుడు చిన్న వయసులోనే అడవులకు పోయి తపస్సు చేయడం ప్రారంభించాడు. అనేక సంవత్సరాలు కఠిన సాధన చేస్తున్న సమయంలో ఒకరోజు తాను కూర్చున్న చెట్టుపై నుంచి ఎండిపోయిన ఆకులు కొన్ని అతనిపై పడగా పైకి చూడగా ఒక పక్షి జంట ఆ చెట్టుపై కనపడింది. ఆ పక్షి జంట వల్లే ఆ ఎండుటాకులు తమపై పడ్డాయని తెలిసి వాటిని తీక్షణంగా చూడటంతో ఆ పక్షులు ఉన్న ఫలాన కాలి బూడిదైపోయాయి. కేవలం చూడటంతోనే ఆ పక్షి జంటను కాల్చివేయగల తన తపోశక్తిని తలుచుకొని కౌశికుడు ఉప్పొంగిపోయాడు. ఆ తర్వాత అతడు భిక్ష కోసం దగ్గర ఉన్న ఓ ఊరికి వెళ్ళాడు. ఒక ఇంటి వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అని అడుక్కోగా లోపల నుంచి నాయన కొంచెం సేపు ఉండని ఒక ఆవిడ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం విని కౌశికుడు, ఓసి నిర్భాగ్యురాలా, నన్ను ఇక్కడ నిలబెట్టడానికి ఎంత ధైర్యం నీకు, ఇంకా నా శక్తి సామర్థ్యాలు తెలియవు కదా అని తనలో తాను అనుకుంటూ ఉండగా లోపల నుంచి, నాయన అహంకారం వద్దు, నీ కోపానికి మాడి మసైపోగల పక్షులు ఇక్కడ లేవు అని ఆమె చెప్పింది. అది విని అతడు చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆమె భిక్ష వేయడానికి బయటకు వచ్చిన వెంటనే ఆమె పాదాలపై పడి, ఈ పక్షుల విషయం మీకెట్లా తెలిసింది అని అడిగాడు. అప్పుడు ఆమె, నాయన, నీ తప్పులు నీ సాధనలు ఎలాంటివో, నీ తపస్సులు నీ సాధనలు ఎట్లాంటివో నాకు తెలియవు. నేను అతి సామాన్యురాలను. నా భర్తకు జబ్బుగా ఉండటం వల్ల ఆయనకు సేవ చేస్తూ మిమ్మల్ని నిలబెట్టాను. నా ధర్మాన్ని నిర్వహించటానికి నా జీవితం అంతా ధారపోస్తున్నాను. పెళ్ళి కానప్పుడు నా తల్లిదండ్రుల వద్ద నా ధర్మాన్ని నెరవేర్చాను. పెళ్ళి అయిన తర్వాత నా భర్త వద్ద నా ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. ఇంతకంటే నేను ఏ తపస్సు ఏ యోగము సాధించలేదు. నా ధర్మాన్ని నేను ఆచరించటం వల్లే నాకు జ్ఞానోదయమైంది. దీనివల్లే మనోభావాన్ని గ్రహించి అడవిలో నువ్వు చేసిన పని తెలుసుకోగలిగాను అని చెప్పింది. లావుగా నిజమైన తమ వృత్తి ధర్మాలను ఎవరైతే చక్కగా నిర్వర్తిస్తుంటారో వాళ్ళలో నిజమైన అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. ఈ బ్రహ్మస్థితిలో చేసే కర్మలన్నీ విషయాసక్తి లాభాసక్తి రహితంగా ఉండి సమస్థితిలో ఉంటాయి. వీళ్ళు చేసే పనులు సామాన్య జ్ఞానులకు వెంటనే అర్థం కావు. కనుకనే తమకున్న జ్ఞాన పరిధి అంతా ఉపయోగించకుండా అవసరమైన వారికి అవసరమైనంత మాత్రమే చెప్తూ ఇంకా ఎంతో ఉంది అని మాత్రం సూచనప్రాయంగా తెలుపుతూ సమయ సందర్భాలను బట్టి పనులు చేయిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటట్లు చేయిస్తుంటారు. రాజ్యాల్ని ఏలే రాజు గొప్పవాడేమీ కాదు. రాజనగరుడు ఊడ్చే పాకివాడు తక్కువవాడేమీ కాదు. పాకివాడే లేకపోతే రాజనగరు రాజ్యము కంపే. రాజు లేకుంటే రాజ్యమే లేదు. కనుక ఎవరి వృత్తుల్లో వాళ్ళు రాజులు కావాలి, రారాజులు కావాలి. ఎవరి వృత్తుల్లో వాళ్ళే చక్రవర్తులు అవ్వాలి. సంఘంలో కూడా దివ్యజ్ఞాన ప్రకాశకులు లేదా బ్రహ్మజ్ఞానవేత్తలు నిత్యానిత్య వివేకాలను బోధిస్తూ ఉంటే, వ్యాపార జ్ఞానులు సంఘానికి కావలసిన వనరులను సమకూరుస్తూ ఉంటే, విశేష జ్ఞానులు సంఘ దురాచారాల నుంచి అనారోగ్యాల నుంచి రక్షిస్తూ ఉంటే, సామాన్య జ్ఞానులు వాళ్ళ వృత్తుల్లో చక్కగా జీవిస్తూ సంఘానికి అవసరమైన వాటిని పంచిస్తూ అందిస్తూ చేస్తూ ఉంటే అప్పుడే ఆ సంఘం తన పూర్తి ధర్మాన్ని చక్కగా పాటించగలదు. కనుక ఎవరు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా వాళ్ళు పైన చెప్పిన 4 వర్గాల్లో ఉన్నవాళ్ళే. వర్తమాన ప్రాపంచికంగా వృత్తులు కులాలు మతాలు 100 ఉండవచ్చు, కానీ వృత్తిపరంగా ఉన్నవి 4. సామాన్యుడిగా ఉన్నప్పుడు తిండి అవసరంగా ఉంటుంది. అవసరాలు తీరుతూ ఉండి వ్యాపారుడిగా అయినప్పుడు డబ్బు అవసరంగా మారుతుంది. అనుభవ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మంచి పేరు సంఘసేవ అవసరంగా అవుతుంది. ఆత్మజ్ఞాన పిపాసకుడికి జీవన్ముక్తి అవసరంగా మారుతుంది. అంతిమ పరిణామ క్రమంలో సర్వం ఖిల్విదం బ్రహ్మ అన్న దివ్య జ్ఞానంతో అవసరాలకు ఆశయాలకు అతీతంగా సర్వజీవ మనుగడకు తమ సహాయ సహకారాలు అందించడమే తమ అవసరంగా అవుతుంది. మనిషి తన జన్మ పరంపరలో క్రమక్రమంగా పై 4 స్థితులను అనుభవించి జనన మరణ చక్రంలో నుంచి చివరికి విముక్తుడవుతాడు. ఎన్ని తక్కువ జన్మల్లో పాఠాలన్నీ నేర్చుకుంటాడో అనేది వాళ్ళ జ్ఞాన సముపార్జన మీద ఆధారపడి ఉంటుంది. పుట్టుకతో ఎవరైనా శూద్రుడే, చేసే పనుల ద్వారా మాత్రమే ద్విజుడవుతాడు అని అర్థం. మనిషి పెరుగుతున్న కొద్దీ క్రమక్రమంగా వ్యాపార జ్ఞానము, తర్వాత విశేష జ్ఞానము, చివరిగా దివ్య జ్ఞానము సంతరించుకోవాలి. ఎక్కడ వేసిన గొంగల్లో అక్కడే గిరిడీలు కొట్టకూడదు. కొంచెం కష్టపడితే రాయిని శిల్పంగా మలచవచ్చు. శిల్పం రాయిలోనే దాగి ఉంది. అట్లాగే ప్రతి మనిషిలోనూ జ్ఞానం ధైర్యం అన్నీ
నివురు కప్పిన నిప్పుల్లాగా దాగే ఉన్నాయి. వాటిని వెలికి తీసుకోవడానికి ఎందరో ఎన్నో విధాల సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మనం ఎంచుకున్న పనిని ధర్మంగా ధైర్యంగా చేసుకుంటూ పోతూ ఉండాలి. అది ఏదైనా సరే. అంటే జన్మద్వారా ఎవరూ బ్రాహ్మణుడు కాడు. పొద్దున లేస్తూనే మరుగుదొడ్డిని ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పాకివానిగా మారాలి. అలా మారితేనే ఆ పనిని సక్రమంగా నెరవేర్చగలం. మన బట్టలు ఉతుక్కునేటప్పుడు చాకలివాడుగా మారాలి. అప్పుడే బట్టలు మురికిపోతుంది. వంట చేసేటప్పుడు వంటవాడిగా మారాలి. అంటే అంతటి ఏకాగ్రత రావాలి. అప్పుడే రుచి వస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అధికారి ఉద్యోగిగా మారాలి. ఇంటికి అవసరమైన సరుకులు కొనేటప్పుడు కూలివాడిగా మారాలి. చదువు చెప్పేటప్పుడు టీచర్గా మారాలి. తల్లిదండ్రులకు ఉపచారాలు చేసేటప్పుడు సేవకుడిగా మారాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంటి పెద్దగా మారాలి. ధ్యానం చేసేటప్పుడు ధ్యానిగా మారాలి. ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు బుద్ధుడిగా మారాలి. కుటుంబంతో కలిసిమెలిసి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు హోదాలను మరిచి పిల్లల్లో పిల్లవాడిగా మారాలి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇలా ఎన్నో రకాల పనులు చేస్తున్న మనది ఏ వృత్తి అని చెప్పాలి, ఏ కులం అని చెప్పాలి. కనుక ఎప్పుడు ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% ఏకాగ్రత ఉండాలి. ఎప్పుడు ఏ పని చేస్తుంటే అప్పటికి అదే తక్షణ వృత్తి. దానిని ధర్మంగా చేయడమే వృత్తి ధర్మం. వృత్తి ధర్మాన్ని పాటించటానికి, వృత్తుల్లో ప్రావీణ్యత సంపాదించటానికి కావలసింది ఏకాగ్రత. నిశ్చలత ద్వారా ఏకాగ్రత సాధ్యం. మనోవ్యాకులత ద్వారా ఏ పనిలోనూ మనం విజయం సాధించలేం. అది వంట పని అయినా లేదా దేశాన్ని ఉద్ధరించే పని అయినా సరే. వంట చేస్తున్నప్పుడు సాయంత్రం బజార్లో కొనే చీర గురించి ఆలోచించకూడదు. చీర కొంటున్నప్పుడు రేపు ఏం వంట చేయాలని ఆలోచించకూడదు. స్కూటర్ నడుపుతున్నప్పుడు రేపు కొనబోయే కారు గురించి ఆలోచించకూడదు. వంట చేస్తున్నప్పుడు వంట గురించి, స్కూటర్ నడిపేటప్పుడు స్కూటర్ జాగ్రత్తగా నడపడం గురించి ఆలోచించాలి తప్ప వేరే వాటిని గురించి ఆలోచించామంటే అంతే సంగతులు. ఈ విధంగా తమ తమ వృత్తుల్లో ఏకాగ్రతను, ధర్మాన్ని పాటించాలంటే ధ్యానం అన్నది తప్పనిసరి. ధ్యానం వల్ల మనోవ్యాకులత పోయి మనోనిశ్చలత కలిగి మన వృత్తులలో ధర్మాన్ని ఏకాగ్రత ద్వారా చక్కగా పాటించగలుగుతాం. వృత్తి ధర్మం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.